నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, సూపర్ 6 అని చెప్పేసి వీళ్ళు కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చేశాడు. ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి వెళ్ళిపోయాడు. దాన్ని కనీసం వడ్డీ కూడా కట్టలేడు చంద్రబాబు నాయుడు. సో ఇంకా సూపర్ 6 సూపర్ 7 ఏమిస్తాడు? ఈ కూటమి పాలన అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇక గెలిచబోయేది జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే 5 సంవత్సరాలు వచ్చేస్తుంది. ఎట్లాగా సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు కూడా వచ్చేస్తుంది. మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అని పగటి కలలు కంటున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ సాప కింద నీరులాగా బాబు గారు ఒక్కొక్క పథకం ఏదైతే ఉందో సూపర్ 6లో ఏమైతే హామీలు ఇచ్చారో, హామీలు ఇవ్వనివి కూడా నెరవేర్చారో అది తర్వాత చూద్దాము. సూపర్ 6లో ఏమేమి హామీలు ఇచ్చారు, దాని యొక్క ప్రోగ్రెస్ ఏందో చూద్దాము. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. యువతకు 20 లక్షల ఉపాధి కోసమే మొన్న సింగపూర్ పోవడం కానీ, కంపెనీలను ఆకర్షించడం కానీ, ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. ఆల్రెడీ 9.75 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంఓయూలు కూడా అయిపోయాయి. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో లక్షల మంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు రానున్నాయి. అదేవిధంగా పరోక్షంగా కూడా ఉపాధి అవకాశాలు కలగనుంది. ఇది ఒక రోజుతో అయ్యే పని కాదు. 5 సంవత్సరాలు అయిపోయే లోపు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల సంఖ్య అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైనా మిగిలిపోతే వాళ్లకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇది కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఇది స్టార్ట్ చేశారు. ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్. నెక్స్ట్, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే కామెడీ కూడా చేశారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పు తీసుకొని కొట్టేలాగా, నోట్లో మట్టి కొట్టేలాగా ప్రతి పిల్లవాడికి, స్కూలుకి వెళ్ళేటువంటి ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు. ఇంట్లో ఎంతమంది ఉంటే, నలుగురుంటే నలుగురికి, 5 మంది ఉంటే 5 మందికి 15,000 రూపాయల చొప్పున అకౌంట్లో కూడా వేసేశారు. సో ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆగస్టు 2వ తారీఖున ఆల్రెడీ మొదలైంది. అది అకౌంట్లో కూడా పడిపోయింది. ఇది గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫస్ట్లోనే ఇంప్లిమెంట్ చేసేశారు. బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ప్రతి మహిళకు నెలకు 1,500. ఇది ఒక్కటి పెండింగ్ ఉంది. ఇది కూడా వచ్చే నెలలో స్టార్ట్ కాబోతుంది అంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏదైతే ఉందో దాని మీద కూడా మార్గదర్శకాలు వచ్చాయి. దాన్ని ఒక్కసారి వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి. 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళే వెసులుబాటు. వీళ్ళు సాక్షి పేపర్లో ఏం రాసుకున్నారంటే, జిల్లా లోపలే తిప్పుతాడు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మాట ఇచ్చిందేమో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా అని చెప్పాడు. కానీ ఇప్పుడు మాట మారుస్తున్నాడు, మడమ తిప్పుతున్నాడు అని చెప్పి ఊదరగొట్టుకున్నాడు. దానికి చెక్ పెడుతూ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఆధారు, ఓటరు, రేషన్ కార్డులో ఏది చూపించినా చాలు. మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా, అంటే తిరుపతి నుంచి కర్నూలుకు పోవాలంటే ఆ మహిళ చేతిలో పెట్టుకోవాల్సింది ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి చేతిలో పెట్టుకొని సరదాగా వాళ్ళ ఆయనకు కూడా చెప్పకుండా తిరుపతి నుంచి కర్నూలుకి వెళ్ళి రావచ్చును. మంత్రి రాంప్రసాద్ వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ స్కీమ్ మీద కూడా తిరుపతికి సంబంధించినటువంటి కరుణాకర్ రెడ్డి కొడుకు పోటీ చేసి ఓడిపోయి దాదాపు 70,000 80,000 తేడాతో ఓడిపోయాడు. ఆయన కామెడీ కూడా చేశాడు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్లకు ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ చేతిలో పెట్టి బస్సు ఎక్కిస్తే రాష్ట్రంలో ఎక్కడికైనా తిరిగి వస్తారు. ఎప్పటి నుంచి? ఆగస్టు 15 నుంచి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది కేవలం మహిళలకు మాత్రమే కాదు, ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులు. సో ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అయితే మొదలు కాబోతుంది. మనం ఇప్పుడు సూక్ష్మంగా గమనిస్తే సూపర్ 6 అనేటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అందులో 5 ఆల్రెడీ ప్రారంభించేశారు.
అందులో 5వది ఉచిత బస్సు ఏదైతే ఉందో ఆగస్టు 15వ తారీఖు నుంచి మొదలు పెట్టబోతున్నారు. ఇక మిగిలింది మహిళలకు 1500 రూపాయలు అకౌంట్లో వేయాలి. కొంచెం ఓపిక పట్టండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్లు అప్పు చేసిపోయినారు. ఎంత రాబడి వచ్చినా, ఎంత రెవెన్యూ జనరేట్ చేసినా అప్పులు కట్టేకే సరిపోతుంది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి తాకట్టు పెట్టినారో క్లారిటీనే రావడం లేదు. కాబట్టి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఈ సూపర్ 6 కావచ్చు, మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ప్రతి ఒక్క హామీని నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు అయితే ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా గుండె మీద చేయి వేసుకొని ఉండండి. సూపర్ 6లో ఏ పథకం కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్టు సూపర్ 6 ఏది అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 5 అయిపోయినాయి, ఇంకా మిగిలింది ఒకటే. సో సూపర్ 6 మొత్తం కనుక ఇంప్లిమెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పర్మనెంట్గా యలహంకలో ఉండవలసిందే. సో మీరు దయచేసి కొన్ని రోజులు ఆ సాక్షి పేపర్ చదవకుండా, ఆ సాక్షి న్యూస్ చూడకుండా ఉంటే అన్ని హామీలు మీ ఇంటికి వస్తుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.